హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో గల వివిధ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల యొక్క సాంప్రదాయ నృత్యాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా చూస్తున్న నృత్యం ఏంటి అంటే కూచిపూడి. ఈ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ నృత్యం చూసినట్లయితే భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ క్లాసికల్ డ్యాన్స్ కథక్ అనేది ఒరిస్సా రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ డ్యాన్స్ మణిపూర్ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ వన్ వచ్చేసి మోహిని అట్టం, ఇది కేరళ రాష్ట్రానికి చెందినది. కథాకళి, ఇది కూడా కేరళ రాష్ట్రానికి చెందిన నృత్యం. నెక్స్ట్ వన్ ఘూమర్, ఇది రాజస్థాన్కి చెందిన డ్యాన్స్. ఛౌ, వెస్ట్ బెంగాల్కి చెందిన నృత్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒడిస్సీ, ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నృత్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి దాండియా, ఇది గుజరాత్ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ వన్ వచ్చేసి గార్బా, గుజరాత్ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ వన్ వచ్చేసి యక్షగానం, ఇది కర్ణాటకకు చెందినది. ఇది ఒక నాటక రూప నృత్యం. నెక్స్ట్ డ్యాన్స్ చూసినట్లయితే డొల్లు కునిత, ఇది కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్ వన్ లవానీ, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన డ్యాన్స్. అండ్ నెక్స్ట్ వన్ డోక్రీ, జమ్మూ కాశ్మీర్ యొక్క డ్యాన్స్. నెక్స్ట్ వన్ భోజ్పూరి, ఇది బీహార్ రాష్ట్రానికి చెందిన డ్యాన్స్. సత్రియా, ఇది అస్సాం రాష్ట్రానికి చెందిన సాంప్రదాయమైన నృత్యం. భాంగ్రా, పంజాబ్లో సాంప్రదాయ నృత్యం. గుస్సాడి, తెలంగాణ రాష్ట్రానికి చెందినది. ఢండారి, ఇది కూడా తెలంగాణ రాష్ట్రమే. అండ్ నెక్స్ట్ వన్ లంబాడి, ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నృత్యం. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కూచిపూడి సాంప్రదాయ నృత్యం. థింసా, అరకు ప్రాంతంలో వేస్తారు, ఇది కూడా ఆంధ్రప్రదేశే. కోయా, ఆంధ్రప్రదేశ్. పులివేషం, ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ వన్ కోలాటం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ డ్యాన్స్ ఆడతారు. అండ్ తప్పెటగుళ్ళు, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. సో చూసారు కదండి ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి సాంప్రదాయ నృత్యాలు. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.